తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని బేబ్రోల్లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి రాజీనామా చేసిన వాలంటీర్లు భారీ సంఖ్యలో చేరుకున్నారు. జనసేన నేత నాగబాబును కలిసేందుకు నిన్న సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. కానీ నాగబాబు లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసి తిరిగి వెళ్లిపోయారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకున్నారు. బయట వాళ్ళ కోసం ఆలోచించేవాడిని. నా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా నేను చెప్తున్నానండి. చెంటి పిల్లల తల్లి 8 నెలల పిల్ల గడిపి తల్లి మా చెల్లండి. 10 మందికి కోవిడ్ వస్తుందండి మా ఇంట్లో. అయినా నేను మా వాళ్ళని చూసుకుంటూ బయట కూడా సేవ చేశానండి. కానీ మేము ప్రజలకి సేవ దృక్పథంతోనే మేము సేవ చేశాం కానండి పార్టీ పరంగా అయితే చేయలేదు సార్. మమ్మల్ని మీరు అందరూ గుర్తించాలని అనుకుంటున్నాం సార్. పాలసీ నిర్ణయం నిజంగా ఇంట్లో పని చేయించాలంటే కనీసం మిమ్మల్ని బలవంతంగా ఎందుకు రాజీనామా చేయడం? మా ఊళ్ళో అయితే వాళ్ళు ఎవరో రాజీనామా చేయలేదు. మెండపడాల్సిన కూర్చొని వాడే సంతకాలు చేసి తిరుమల శ్రీవారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు. తిరుమల వచ్చే భక్తులకు అన్ని రకాలుగా భద్రత కల్పిస్తామన్నారు. దేవదేవుడిని కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్న చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 days ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. మీకు అందరికీ తెలిసిందే 5 సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తిరుమలని బాగు చేయండి, ఇప్పుడు మీరు బాగు చేస్తారు నమ్మకం ఉందని చెప్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మారారు. అందరూ కూడా ఈరోజు ప్రజలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే యాత్రికులు ఉన్నారో, మన భక్తులు ఉన్నారో, భక్తులందరికీ కూడా మంచి వసతులు అయితే కల్పించే ఏర్పాటు. తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేసి గనుల శాఖకు బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ కి కలెక్టరేట్ లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కి తిరుమల శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. బాగా చేశాము, నేర్చుకోవడానికి ఏమేమి ఉన్నాయో చర్చించి మళ్ళీ ఒక డాక్యుమెంటేషన్ కూడా చేసి
పెట్టుకున్నట్లయితే ముందు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. అట్లా మనం చేసే ఒక పద్ధతి ఉంటుంది. మనం జనరల్గా కలెక్టరేట్లో చేస్తాము. సో ఆ కార్యక్రమం కూడా మొన్న పూర్తి చేశాము. అదే మీటింగ్ అయిపోయింది అనుకున్నా, ఎందుకంటే అందరికీ తెలుసు నేను ఇక్కడ ఎలక్షన్ కోసం రావడం జరిగింది. సో అక్కడ రవీంద్ర 3 districts ఎప్పుడు కూడా అనుకోలేదు మళ్ళీ జిల్లా రావాలి, ఏదో ఒక కెపాసిటీలో పని చేయాలి, ఎప్పుడు కూడా మైండ్ కూడా రాలేదు, ఎప్పుడు కూడా ఊహించలేదు. తర్వాత ఇష్టం కూడా లేదు, ఎందుకంటే ఆ స్థాయి తర్వాత మళ్ళీ ఈ లెవెల్లో వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో డామా రివ్యూ చేయడం, హెల్త్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక కార్యక్రమం ఫ్లెక్సీ ప్రోగ్రామ్ రివ్యూ చేయడం అని ఉండదు. బికాస్ పార్లమెంట్ మారిపోతుంది సీనియారిటీ జనరల్గా. కానీ మనందరికీ తెలుసు ఈసారి ఎలక్షన్ చాలా కాంపిటేటివ్ ఎలక్షన్. అంటే ఎంత కాంపిటీషన్ అయిందంటే ఎలక్షన్ కమిషన్ అంతా ఇంకా ఫోకస్ కూడా పెంచింది మన స్టేట్. సో ఆ సెన్సిటివిటీ ఎక్కువ కూడా ఉంటుంది. నైట్ అంటే కూడా వెంటనే ఆర్డర్ వచ్చింది 5 o'clock, 8 o'clock ఆర్డర్ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ 8 గంటలకి ఆల్రెడీ జాయిన్ కావాలని ఉంది. అండర్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ జాయిన్ అవ్వడం జరిగింది. జిల్లాలో ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు కూడా యాసెట్ జాయిన్ కలెక్టర్ ఉంటారు. మనకి కలెక్టర్ జాయిన్ కలెక్టర్ ఇది మన ప్రత్యేకత, మన స్టేట్. దాని కంటిన్యూటీ విల్ స్టేట్. సో ఒకటి కలెక్టర్ ఉన్నా లేకపోయినా ట్రాన్స్ఫర్ అయినా ఇలాంటి సమయంలో జాయింట్ కలెక్టర్ ఫీల్ దాట్ వాల్యూ. సో పెద్ద స్థాయిలో సమస్యలు రాలేదు. అక్కడ కూడా హెచ్ఓడిఎస్ స్థాయిలో చేశారు. టైంలో SCRR ఇక్కడ మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఆల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్స్ అందరూ చేశారు. డ్రామా స్థాయిలో టార్గెట్ అన్ని కూడా చేసుకుంటూ ముందుకు వచ్చాము. సో అక్కడ ఎలాంటి సమస్యలు రాలేదు కాబట్టి పూర్తిగా స్థాయిలో ఎలక్షన్ సంబంధించి సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ సెక్రటరీ క్యాడర్ ఆఫీసర్ని కలెక్టర్గా పంపడం జరిగింది. సార్ ఇక్కడ వచ్చి సార్కి వచ్చింది ఒకటి ఏంటంటే దేవుడి దగ్గర పనిచేసేంత ఒక అదృష్టం. తిరుపతి జిల్లాలో వచ్చి తిరుమల కింద ఉండి పనిచేసే అదృష్టాలు ఒక 100 ఉన్నాయి అని కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయి ఆఫీసర్ మనందరూ కూడా నేర్చుకున్నామనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్క టాస్క్లో కూడా ఆయన కరెక్ట్గా ఉందని అనుకుంటున్నాను. కానీ నార్మల్ ఆఫీసర్ లాగా ఇంకా ఉంటే బాగుండేది సార్ అని చెప్పలేదు. ఎందుకంటే సార్ ఓన్లీ ఒక టాస్క్ కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ పంపించారు కాబట్టి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా గరుడు వాహన సేవ, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. డయేరియాతో చికిత్స పొందుతున్న రోగులకు మంత్రి వాసంశెట్టి పరామర్శ, నాణ్యమైన వైద్యం అందజేయాలంటూ వైద్యులకు ఆదేశం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో దొంగల హల్చల్, పండ్ల వ్యాపారి ఇంట్లో నగదు బంగారం చోరీ. పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మారన్న రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక, వాలంటీర్ల కంటే కార్యకర్తలకు విలువ ఇవ్వాలంటూ సూచన. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.